2024వ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో గెలుపొందేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అని కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో ఇంటింట జనసేన పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, స్థానిక జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గట్టి రవి, డాక్టర్ బొండా సూర్యారావు, దూడల నాయుడు, కొండలరావు అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్కి యువతకు కూడా చాలా ముఖ్యమైన విషయం. పెట్రోల్ కారిడార్ తేలేపోయారు. ఒక్కరు కూడా 50,000 ఉద్యోగాలు రావాల్సిన పెట్రోల్ కారిడార్ని ఇవాళ తీసుకురాలేకపోయారు. ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు. మన పిల్లలు ఇళ్లలో వెళ్తుంటే ప్రతి ఊరు తిరుగుతూ ఉంటుంటే బోడీలు కనపడతా ఉన్నాయి. పిల్లలు లేరు, తల్లులు లేరు, తండ్రులు లేరు. మనకు చాకల మంగళ అసలు ఎవరు కనపడట్లేదు. ఎవరు ఎక్కడ కులాలు కొన్ని వృత్తుల కులాలు కనపడటం లేదు. మరి ఏమైపోయారంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటున్నారు, కడుపు చేత పెట్టుకుని. ఆ పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారికి సెలవు ఇవ్వమని చెప్పి జనసేన పార్టీని అలాగే తెలుగుదేశం కూటమిని గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మీరు అడగొచ్చు, భారతీయ జనతా పార్టీతో ఎందుకు పెట్టుకున్నారు మీరు పొత్తు అని చెప్పి మీరు అడగొచ్చు. ఇవాళ ఈ 10 లక్షల కోట్ల అప్పు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ అప్పు తీర్చడం జరుగుతుంది, వడ్డీ తీర్చడం జరుగుతుంది, సరైన మౌలిక సదుపాయాలతో పాలన ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా డ్రైనేజ్ లేదంటున్నారు, వాటర్ లేదంటున్నారు, మౌలిక సదుపాయాలు లేవని చెప్తా ఉన్నారు. నేనైతే చెప్తా ఉన్నాను, నేను ఎక్కిన తర్వాత మేనిఫెస్టో కన్నా ముందు ఫస్ట్ 2-3 నెలలు ఖచ్చితంగా మౌలిక సదుపాయాల మీద పడతాను. ముందు మౌలిక సదుపాయాలు చేసాకనే మీ ఊర్లో అడుగు పెడతానని చెప్తూ సెలవు తీసుకున్నాను. ఆరూరు కూడా నానాజీ గారి వెనకాల పని చేస్తున్నామంటే ఆయన గొప్పతనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 30,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చి నానాజీ గారిని అఖండ మెజార్టీలో గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ 5 సీట్లలో మొనగాడు నానాజీ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఘనత మన కాన్స్టిట్యున్సీకి కూడా గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ కూడా మెలకుగా ఉండండి. దొంగలు వస్తారో దోచుకుంటారో. 4,000 రూపాయలు ఫ్యాంక్షన్, ఆ రోజు 200 రూపాయల ఫ్యాంక్షన్ని 2,000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోవాలి మహిళలు కానీ వృద్ధులు కానీ. అదేవిధంగా ఈరోజు 3,000 ఇస్తారని మోసం చేసిన పనికిమాల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 4,000 ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా సూపర్ 6 6 పథకాలతో మేనిఫెస్టో పెట్టారు. ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీరు మెలకుగా ఉండండి. సామాజిక సూచతోటి ఎలక్షన్ పనిచేయాలా. ఎందుకోసం అంటే దొంగలు డబ్బు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదైనా డబ్బుతో సరిపోద్దామో అనుకుంటా ఉన్నారు తప్ప అన్ని ఇంటికి పంపించాలి, కన్నబాబుని చెట్టుపేట పంపించాలి మీరు అందరూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.